రాయి రాయి అని పొగిడేవాడు. ఏ రాయి చెప్పమా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటనేదో మేడం, మీరు కోపంలో కూడా ఎంత అందంగా ఉంటారో, అచ్చు కల్పనలా ఉంటారు. ఏం కూసారా? ఇదేంటే పొగిల్లో కొడతారేంటి? నోరు మూసుకుని వెళ్ళి పని చెయ్యి. ఆడు పొగిడితే మెచ్చుకున్నారు, నాన్న పొగిడితే కొట్టినారేంటి? ఓహో, ఫేస్ బ్యాడ్, పర్సనాలిటీ వీక్. ఏడ్చేస్తాం, తుడిచిందో మళ్ళీ తుడిచేస్తాను అంతే. నమస్తే బాబాయ్. నమస్తే. ఊరి మీరంట్రా ఆడలు కొట్టేశారు కదరా. అది సరిగానురే, మీరు ఎప్పుడు చూసినా ఈ హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు చదువుతున్నారు? ఎప్పుడు పాస్ అవుతున్నారా? మేము చదవం కానీ పాస్ అవుతాం. ఏంటి బాబు, మీరు చదవరు పాస్ అయిపోతున్నారా? అది ఎలాగా? సీఎం సపోర్ట్. ఏంటి మీకు సీఎం సపోర్ట్ ఉందా? అయ్యి బాబా, మీకు సీఎం తాలూకా? తాలూకా లేదు, జిల్లా లేదు. నీకు తెలుసా మాకు హోల్ ఆంధ్రలో సీఎం సపోర్ట్ ఉంది. ఏంటి బాబు, ఓల్ ఆంధ్రాలో మీకు సీఎం సపోర్ట్ ఉందా? అందుకని పాస్ అయిపోతున్నారా? ఒరే, మా సీఎం నిప్పురా. మా చీఫ్ మినిస్టర్ గురించి ఏమన్నా అన్నారంటే, మా చీఫ్ మినిస్టర్ గురించి మీరు ఏమన్నా అన్నారంటే పప్పులో కాలేసావు బాబాయ్. నేను పప్పులో కాలేసానా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, మా దృష్టిలో కాపీ మాస్టర్స్ అని అర్థం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదా, కాపీ మాస్టరా? అమ్మయ్య, అది సరే గాని బాబాయ్, కొత్త ఫిగర్స్ ఏమైనా వచ్చాయా? ఓరి గాడ్తిల్లారా, మీ కంటికి నేను బ్రోకర్ నా కొడుకులా కనపడుతున్నానరా. మీ తొట్టి ఫేసులకి కొత్త ఫిగర్స్ కావాల్సి వచ్చారా? పని చెప్తాను ఆలోచిస్తామేంటి బాబాయ్? ఏం లేదురా, వచ్చిన కొత్త ఫిగర్ ఏమో ఒకటి, మీరేమో నలుగురు ఉన్నారు. ఏం చేయాలని ఆలోచిస్తాను. గొడవ మాని ఎవడెళ్తాడో తెలుసుకున్నా. నేను వెళ్తాను బాబాయ్. నువ్వు వెళ్తావా? ఎలా, మీ ముగ్గురికి ఇష్టమేనా? అలా మేడ మీద కిటికీలోంచి లైట్ కనపడుతుందా? నువ్వు మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మెల్లగా తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపేసి లైట్ ఆరిపేసావనుకో, ఎలా ఎలా మ్యూజిక్. ఒరే, అన్నట్టు చాలా రప్పు, అదేమో ఫ్రెష్, జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే బాబాయ్, అది నేను చూసుకుంటాను బాబాయ్. అక్కడ రండిరా. ఒరే, అది ఫ్రెష్, మీ బతుకులు క్రష్. రండిరా, తొందరగా ఇదేరా, ఇదే రాలేదు. వెళ్ళు, వెళ్ళరా. శీఘ్రం ఏమో అమ్మాయి ప్రార్థన. వెళ్ళు. దమ్మరి దమ్ బిట్టి జై హం. ఏయ్, బ్యాచిలర్స్ క్యాసెటే? టైటానికా? నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే. మీరనుకున్నట్టు ఏది కాదు, ఇది అది. అదంటే ఏదే? అబ్బా, అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కదే చూసేది. నీ బొంద, మనం ఎందుకు చెడకూడదు? అసలు ఈ క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడా, ఈ పాపకు నేను చూడలేను. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి. అబ్బా, ఇంకా సీన్స్ రావటం లేదు. అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లస్క్ టప్ప. అబ్బా, కాముకుండండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా, ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా, సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా, వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. ప్రతి మన్మద, కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది. ఏ సఖి, లేకవేలే, టైం అవుతుందిలే. ఏంటి అప్పుడే తెల్లారి? దాన్ని కూడా లేపవే, వాటిని వచ్చి
నేను నీళ్ళు రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తాను బాయ్. ఆ, పిల్లకాయల బుద్ధికి చదువుకునేలా చెయ్యాలా ఆ. ఆ, ఇదేంటిది పరుపులన్నీ కుమ్మేసి ఉన్నాయి. నైట్ కానీ అదొక పని చేయలేదు కదా. అయ్యో పేక మొక్కలు అయ్య బాబాయ్. ఆ, బుద్ధికి చదువుకోమని పంపిస్తే పేకలాడుతున్నారు ఇలా. ఇదేంటిది నిన్నటి దాకా అతరుద్దీన్ జడేజా మోంగ్యా బొమ్మలు ఉండేవి. ఓహో వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ లో దొరికిపోన్నారని వాళ్ళ బొమ్మలు తీసి కండలో నెట్టుకున్నట్టున్నారు. ఏంటి నా కండకన్నా నేటి అయ్యి బాబాయ్ కొంప తీసి నా బొమ్మ కూడా ఎక్కడ నెట్టినారేటి. బుద్ధిగా చదువుకుని రాని హాస్టల్కి పంపిస్తే పేకాడుతున్నారా రాని చెప్తాను. ఇదేంటి స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరిగెత్తున్నది. ఓహో రాత్రి పోయిన కరెంట్ ఇప్పుడు వచ్చి ఉంటది. పిల్లకాయలు స్విచ్ ఆపడం మర్చిపోయి ఉంటారు. ఇదేంటి టీవీ కూడా ఆపనేదా. చిరంజీవి బొమ్మ అయి ఉంటది. కాసేపు చూద్దాం. అమ్మా అక్కడ పెట్టు. ఆ పేరమ్మా, స్టూడెంట్స్ అంతా లేచి రెడీ అయ్యారా? రెడీ అయినారమ్మా. అయ్యో ఏమైంది? ముందా క్యాసెట్ తీసి దాచిపెట్టండి, వాటర్ వచ్చే టైం అయింది. ఏయ్ ఆ సీన్ చూసి పడిపోయినట్టున్నాడే, ఇప్పుడు ఎలాగా? అయ్యో నువ్వు తొందరగా మంచి తీసుకురా. అయ్యో ఇప్పుడు ఎలాగా? ఏయ్ తొందరగా నీళ్ళు చల్లవే. అయ్యో అప్పికాడు గొంతులా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఏం జరిగింది? ఏం జరగలేదు మేడం. మరెందుకు ఇలా పడిపోయాడు? మేము బాత్రూమ్ నుంచి వచ్చే లోపల పడిపోయి ఉన్నాడు మేడం. మీరేదో చేశారు వెని. ఏం చేశారో చెప్పండి. ఏం జరిగిందో నిజం చెప్పండి. నిజంగా ఏం జరగలేదు మేడం. మీరేదో చేసుంటారు, లేకపోతే వీడెందుకు ఇలా పడిపోతాడు? మేమేం చేయలేదు మేడం. చెప్తాను మీ సంగతి తర్వాత చెప్తాను. ముందు ఆ గ్లాస్ లో నీళ్లు విడి మొహన్ కొట్టు. అలాగే మేడం. అయ్య బాబాయ్ నాకేటైనదే. అమ్మాయి మేడం గారా నాకేటైనదే. అదే నిన్ను అడుగుతున్నాను, ఎందుకు పడిపోయా? వీళ్ళేమైనా చేశారా? ఆల్రెడీ చేయలేదు. టీవీ చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసి పడిపోనాను. టీవీలో బొమ్మను చూసా? ఏం బొమ్మరా? నాన్న చెప్పను. చెప్పు. నా నోటు చెప్పలేను. చెప్పకపోతే నేను సస్పెండ్ చేస్తాను. చెప్తే ఉద్యోగం దిగొస్తా. నాన్న చెప్పను. సఖి వీడిలా మాట విండు కానీ ముందెళ్ళి టీవీ ఆన్ చేయి. అమ్మాయి క్యూటీ, దీన్ని చూసా నువ్వు పడిపోయింది. మహాభారతం ఎప్పుడు చూడలేదా? పాపం యుద్ధాలను చూసి పడిపోయినట్టున్నాడు మేడం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. Shut up. ఏమిటి ఇంకా ఈ అవతారాలతోనే ఉన్నారు? త్వరగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రండి. ఓకే మేడం. యూస్లెస్ ఫెలో. ఏంటి నన్ను చూసింది మహాభారతమా? హాయ్, మీరా? నేనే. ఇంకెవరనుకున్నారు? తమరెప్పుడు రోడ్లు సర్వే చేయడమేనా? పని పాట ఏం చేయరా? అంతేకాదు, అప్పుడప్పుడు మీలాంటి అందమైన అమ్మాయిలు రోడ్ల మీద నడుస్తూ ఉంటే చూడలేక డ్రాప్ చేసే సర్వీస్ కూడా చేస్తారు. చా నిజంగా వెరీ గుడ్. మీ శ్రమకు ఫలితంగా ముఖ్యమంత్రికో రాష్ట్రపతికో రికమెండ్ చేసి శ్రమదానం అవార్డు ఇప్పించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. నో థ్యాంక్స్. అవును, మొన్న వచ్చిన ఫ్రీ గిఫ్ట్ మీరు యూజ్ చేస్తున్నారా? ఏ గిఫ్ట్ అండి? అదే సూపర్ మార్కెట్ లో వచ్చిన ఫ్రీ గిఫ్ట్ అండి. అదా అండి? అది అది కావాలంటే మీరు యూజ్ చేసుకోండి. అంటే ఇది అప్పటి నుంచి వెంటేసుకుని తిరుగుతున్నారా? ఇది వచ్చినప్పటి నుంచి నాకు నిద్రే కరువైందండి. ప్లీజ్ తీసుకోండి. నోనో, అది మీ కష్టార్జితం. మీరు యూజ్ చేస్తేనే బాగుంటుందేమో. ఆ రోజు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. సారీ అండి. కానీ దీంట్లో మీ కష్టార్జితం కూడా సగం ఉంది కదండి. మీరు యూజ్ చేయటమే న్యాయం అండి. నేను యూజ్ చేయడం కంటే మీ మరదలు యూజ్ చేయడం బెటర్ ఏమో. గురు, నీ లవ్ డెవలప్ కావాలంటే దీన్ని తీసుకోమని చెప్పు గురు. చెప్పు గురు. అబ్బా ఎంత మాట అన్నారండి. ప్లీజ్ ఇంకోసారి మీరు ఈ మాట అన్నారంటే నా మనసు గాయపడుతుందండి. అది కాదండి, నేను చెప్పేది నీ వినండి. ఫ్రెండ్ వస్తుందండి. బాయ్. ఆగండి, మిమ్మల్ని ఆగమంటుంటే ఏంటి అతను అలా బాధపడుతున్నాడు? అరే బందర్, దునియాలో బేవార్స్ వాళ్ళు చాలా ఎక్కువైపోయారా? అవును సార్. అరే నార్సి, రెండు చాయ్. పైసలు తీయండి సాబ్. పైసలు అడిగాడు. అయోధ్యరామ్ ఈ సినిమా చూసి కూడా మీలో ఇంకా మార్పు రాలేదేంటి సార్? బేవర్స్ గా తాగేస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్. ఆ? అరే బందర్, వీటికి నేను డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకు సార్? నా దగ్గర లేవు కాబట్టి. ఆ. సార్ డబ్బులు వచ్చే మార్గం నేను చెప్తాను సార్. ఏందిరా అది? ఆ ఎర్ర డబ్బా వైపు చూడండి. ఆ? అరే ఏంట్రా అమ్మాయి నొక్కుతోంది? అరే డబ్బులు వచ్చినాయిరా? అరగంట నుండి చూస్తున్నా ప్రతి వాడు రావడం పోవడం, కార్డు పెడుతుంటే డబ్బులు వస్తున్నాయి. మీ కార్డు కూడా పెట్టండి సార్, డబ్బులు వస్తాయి. వస్తాయిరా? వస్తాయి అయితే సార్. నడు.
నిజంగా వస్తారా? వస్తుంది సార్, చాలా మందిని చూశాను. వాళ్ళకి రాగాలేంది మీకు రాదా సార్? మీరే రావట్లేదేంట్రా? సార్ ఎర్ర బటన్ నొక్కండి సార్, వస్తుంది. డోంట్ యూజ్ ఐడెంటిటీ కార్డ్, యూస్లెస్ ఫెలో. యూజ్ ఏటీఎం కార్డ్. వస్తాయంట్రా? సార్ మేనేజర్ని కనుక్కొని వస్తాను సార్. ఓకే. చూడండి సార్, ఇందులో డబ్బులు రావడం లేదు మా గురువు గారికి. డబ్బులు రావట్లేదా? వాట్ బటన్స్ అని సరిగ్గా నొక్కారా? అన్ని బటన్స్ కరెక్ట్ గా నొక్కాను సార్, సింగిల్ అని రావట్లేదు. కరెంట్ ఎక్స్పైర్ అయిందేమో చూసుకోండి. వాట్? నా కార్డు ఎక్స్పైర్ అవడం ఏంటి? ఇంకా 10 years సర్వీస్ ఉంది. పైగా ఎస్పీగా ప్రమోషన్ తెచ్చే కార్డు, నాట్ ఆర్డినరీ కార్డ్, ఐడెంటిటీ కార్డ్. ఐడెంటిటీ కార్డ్ నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు మనిషివా పశువా? ఏటీఎం కార్డు పెట్టాలి కానీ ఐడెంటిటీ కార్డు పెడతాడు. యు గెట్ అవుట్. బందర్ ఎక్కడ? You get out. కార్డు ఇవ్వండి, కార్డు ఇవ్వండి. బందర్ ఎక్కడ? బందర్ రే. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఆ థియేటర్ మేనేజర్ కదా ఇడు. రే బందరు, బందరకే. ఆహా, ఏం ఫెచ్చింగ్ ఇచ్చారా? ఇంత పొద్దున్నే బుక్స్ పట్టుకుని క్యాంపస్ లో కూర్చుంటే కొంపదీసి క్లాస్ కి ఏమోనని భ్రమపడ్డాను. నీకేంట్రా బాబాయ్, మరదని పక్కలేసుకొని పుట్టావు, అదృష్టవంతుడివి. మాకెన్ని కష్టాలు నీకేం తెలుసు బాబాయ్, అచ్చి. ఎన్ని మార్కులు వేయచ్చంటావు? ఫేస్కో 30, చెస్ట్కో 20, సీట్కో 25, టోటల్ గా 75 వేసుకోవచ్చురా. ఆహా, సూపర్ గా వేశారా మార్క్స్. మిమ్మల్ని బ్యూటీ కాంపిటీషన్స్ కి జడ్జిలుగా పెట్టుకోవచ్చు. మీరు మీ ఫోటో ఫేస్ లో ప్లీజ్ బాబాయ్, ప్లీజ్. దేనికిరా? ఎంతైనా నీది గ్లామర్ ఫేస్ కదా బాబాయ్, మాకు పడకుండా నీకు పడిపోతుందేమో అని తప్పుకోరా బాబాయ్. బాబాయ్ నాకేం వద్దురా బాబు. అరే ఈ చికెన్ నాకు వదిలేండిరా బాబాయ్. అది పబ్లిక్ ప్రాపర్టీ అమ్మా, ఎవరు ట్రై చేస్తే వాళ్ళకే. ఆహా, సుష్మిత సేనోళ్ళు, ఐశ్వర్య రై కళ్ళు, లారా దత్త పళ్ళు, మిగతాది వాళ్ళకి తెలుసు. రే, రే, నన్ను చూసి నవ్విందిరా. నీ ఫేస్ కు అంత సీన్ లేదు. బాబాయ్ నన్ను చూసి కనుకొట్టిందిరా. ఈ కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని చూడు. నిజమేరా, మన ముగ్గురులో ఎవరికో ఒకరికి వర్కౌట్ అయ్యేటట్టున్నదిరా. హా, ఈ జన్మకు మిమ్మల్ని బాగు చేయలేనురా. బాయ్ బాయ్. బావా ఈ ఒక్క ఫిగర్ ని నాకు వదిలే బావా, సాయంత్రం పార్టీ ఇస్తాను. ఏయ్, ఎక్కడైనా బావా అని కానీ బీటు కొట్టే కాడ అనకూడదు. ఏయ్, ఎట్టేసిందిరా? అది నాకేరా. బూస్ట్ మా ఎనర్జీ. అరే అందులో ఏమో చూడరా. మీకు నేను కావాలరా? విసిరేసిన ఎంగిలాకుల ఫేసులు మీరు. నాన్న చింటూ, ఇది నీకేరా. మన బాధ్యత నుంచి బాబు అంత సిచ్యువేషన్ చాలా. ఏంటండి? మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి, తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకలా? అరే
ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో పొగడ్డమో లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా తయారైపోయింది. వంకాయలు తాజా వంకాయలు కేజీ 50 అమ్మ. వంకాయలు తాజా వంకాయలు పెద్ద వంకాయలు. ఏం కావాలమ్మా? బెండకాయలు ఎంత? బెండకాయల హాస్టల్లో ఉండే నీకు బెండకాయలతో ఇవ్వదమ్మా. వంకాయలు తీసుకోమ్మా. ఏంటి సైజ్ మరి చిన్నగా ఉన్నాయి? పలేదాను అమ్మా. ఫ్రెష్ వంకాయ పెద్ద వంకాయ ఒక్కసారి రుచి చూసామంటే వదలవంటే వదలవు. అంత బాగుంటాయా? ఏమోనే, వంకాయలు అంటే నాకు పరమేళాచి. నీకు వంకాయలు ఎందుకులేమ్మా, ఈ చక్కగా బయట ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుందిగా. అమ్మాయి అమ్మాయి ఇక్కడే పని, వెళ్ళండి, చదవండి, వెళ్ళండి. అమ్మాయి అమ్మాయి వంకాయలు కిలో ఎంత అవుతుందో? సొరకాయ తీసుకోండి. వాళ్ళంటే లేడీ బ్యాచులర్స్ వంకాయ తింటే వేడి తగ్గిస్తుందని తీసుకుంటున్నారు. అన్నీ ఉన్న నీకేమైంది ఆయా? నువ్వు చెప్పేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదమ్మా. నీకు బీపీ షుగర్ ఉంది కదా, ఈ సొరకాయ తింటే తగ్గిస్తుందని. నీకైతే కన్సెషన్ కూడా ఇస్తాను. అంతేనా? మొత్తానికి మళ్ళీ గొప్ప వ్యక్తి వెంకట్. లెటర్ రోడ్డు మీద పడకపోతే చేతికి అందివచ్చుగా. కొంపదీసి నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? ఏ పోవే. ఏ భూకంపం వస్తుంది. భూకంపం కాదు, నాన్న అరమనే. నువ్వా ఇలా వచ్చావేంటి? కారణం మల్లేశ్వరి నన్ను నిద్రలేపిందా? ఈసారి ఒలింపిక్ గేమ్స్ లో మెడల్స్ అన్ని మనకే దున్నేసాయి. హాయ్ రాహుల్. ఏంటి ఈవినింగ్ షోకా? సారీ రాహుల్, ఈవినింగ్ కాల్ షీట్ సందీప్ ఇచ్చాను. వెయిట్ చేయి, డైరీ చూసి చెప్తాను. ఏయ్ దాన్ని చూడండి, జిమ్ లో కూడా బాయ్ ఫ్రెండ్స్ వదలట్లేదు. రేపు మార్నింగ్ కాల్ షీట్ వేణుకి, సాయంత్రం కాల్ షీట్ మధుకి, అండ్ నైట్ కాల్ షీట్ విష్ణుకి. సారీ రాహుల్, రేపు నేనంతా చాలా బిజీ. కావాలంటే ఆర్ఎస్కి వెళ్దాం, ఓకేనా? వెయిట్ చేయి, బాయ్. కాస్త నీ కాబోయే మొగుడు కూడా డేట్స్ ఉంచవే. మొగుడా? నాన్ సెన్స్. మన బాడీకి పెళ్లి పిల్లలంటేనే పడవు, అవ్వంటేనే నాకు ఎలర్జీ. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? మీ గ్లామర్ రహస్యం చూద్దామని. అయితే నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి. అమ్మో నా వల్ల కాదు. అయినా నీకెందుకు ఎక్సర్సైజ్? ఏం చక్క బాగున్నాడు కదా ఆసనాలు నేర్పడానికి. ఏయ్ కొట్టునంటే. అమ్మా ఇక్కడ ఉన్నారా? ఇదిగా ఎంతసేపు ఆడుకుంటారైతే టిఫిన్ రెడీ అయిపోయినాయి. వేసి స్నానాలు చేసి పదండి. రండి రండి. అదే. వెళ్దాం. హాయ్, వస్తున్నారే తొట్టి గ్యాంగు. మీ అందరికీ గుడ్ న్యూస్. రేపు మహాత్ముడి పుట్టినరోజు. ఎవరో కనుక్కోండి. గాంధీ మహాత్ముడా? నెహ్రూ కదా? కాదు, ద గ్రేట్ బబ్లు. హ్యాపీ బర్త్డే టు యు. ఇవాళ కాదు, రేపు. ఇంతకీ పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? కృష్ణాపురంలో కానీ తాజ్ లో కానీ ఇద్దాం అనుకున్నాను. పాపం మా కిట్టుగాడికి ఏసీ పడదట, అందుకే గెస్ట్ హౌస్ అరేంజ్ చేశా. నేను అమ్మా అబ్బా అనకపోతే టాబ్లెట్లు వేసుకోవచ్చు కదరా. ఇంతకీ మన లౌడ్ స్పీకర్ గారు ఎక్కడరా? లౌడ్ స్పీకర్ అంటే ఎవరు? అదే మన జంతు శాస్త్ర ఉపాధ్యాయుల వారు. ఓహో లెక్చరర్ వారా? పాపం అద్దాంగి వారు అల్పాహారం ఇవ్వనట్టున్నారు, క్యాంటీన్ లో పడి తింటున్నారు. ఓకే మరి మీరంతా రేపు తప్పకుండా పార్టీకి రావాలి. బాయ్. ఓకే బాయ్, సీ యు. బాయ్. సార్ ఏరా బబ్లు, ఇంకా క్లాస్ రూమ్ లోకి వెళ్ళలేదా? వెళ్తాను సార్. రేపు మహాత్ముడి పుట్టినరోజు. రేపు గాంధీ జయంతి కాదే. ఆ మహాత్ముడు కాదు సార్, ఇంకో మహాత్ముడు. వాడి బర్త్డేకి మీరు వచ్చి దీవించాలి. ఎవర్రా మహాత్ముడు? నేనే సార్. ఆ? సార్ రేపు మీరు వచ్చి ఈ కత్తితో ఈ కత్తితో బర్త్డే కేకు కేకు కట్ చేస్తారు. కట్ చేయిస్తా గానీ నా మెడ తెగెట్టుంది. నాన్న రేపు కదా కేక్ కట్ చేసేది, ఇక్కడ కట్టి మూసేసి క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోమ్మా. మీరు రావాలి సార్. నేను తప్పకుండా వస్తా. తప్పకుండా రావాలి సార్. వస్తానని మాటిస్తే ఎలాగైనా రావాలి వస్తాను. సార్. వస్తారుగా? బాబు బుజ్జి. అబ్బో, అమ్మో. ఎలాగైనా రావాలి సార్. కంపల్సరీ రావాలి సార్. వీడు మహాత్ముడు కాదు, పాపాత్ముడు. దీవించడానికి కాదు, చెప్పించడానికి వస్తాను రా. ఏమన్నారు? నీ విషయం కాదు నాన్న. ఎండ బాగా ఉంది కదా, పిచ్చెక్కి నాలో నేను మాట్లాడుకుంటున్నా. ఇంతకు మన వెంకట్ గారు ఎక్కడ ఉన్నారా? బాబాయ్ బాబాయ్ ఏంట్రా? నీకోసమే వస్తున్నాను మీ ఇంటికి. ఎందుకు? ఇంతకి మహాలక్ష్మి ఎక్కడుంది? మహాలక్ష్మి క్యాంటీన్ ఎప్పుడే కలిసి వస్తున్నా. అది సరే గాని కొత్త ఫిగర్ ఏమైనా పట్టావా లేదా? మా ఫేస్ లాగా బాబాయ్ కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. అంత సీన్ లేదులే నీకు. అది సరే గాని ఇంతకు విశేషం ఏంటి? రేపు నా బర్త్డే. అంటే రేపు నేను బర్త్డే డ్రెస్ లో చూడాలా? చూసి వేపుకుంటే చూడొచ్చు. వద్దులే, జనాలు దడుచుకుంటారు. సరే నేను వెళ్ళొస్తాను. బాబాయ్ రేపు తప్పకుండా రావాలి. ఓకే బాబాయ్ రేపు నీళ్ళు కూడా తీసుకురావాలి. ఓకే బాయ్. ఒరే బందరు, జనరల్ గా మనకి ఏం జరుగుతుంటదంటే అటుగా ఉన్నా సార్, మీకైతే కన్సెషన్ కూడా ఉంటుంది సార్. ఎవడరా వీడు? మన సినిమా హాల్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, నిన్న బ్యాంక్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, ఇప్పుడు ఆటో వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎవడరా వీడు?
ఇప్పుడేం చూసారు సార్ మొన్న మా ఇంటి ముందు గోలీ సోడాలు అమ్ముకుంటూ కనిపించాడు సార్. వీడా ఆ, ఎప్పుడే ఉంటాడంటావు? సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్ అనుకుంటా సార్. నమస్కారం సార్, మాకు ఆటో వద్దండి, హెల్తీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విషయం చెప్పడానికి ఇంత పెద్ద బిల్డప్ పొద్దున్నే చావు గిరాకి దొరికింది. ఎలాండి హ్యాపీ బర్త్డే బబ్లు. రండి సార్ రండి. ఇదిగో కూలింగ్ తీసుకోండి. తప్పు నాయన, మన బ్రాండ్ ఇది. అది అదే brand సార్. నాది అదే సార్. అదే అదే బ్రాండ్ సార్. అయితే అది చాలదు, ఇదే కరెక్ట్. పట్టండి. ఆ. ఆ. నాకు థ్యాంక్ యూ. ఎంజాయ్. టేక్ ఇట్. తీసుకున్నారా? ఓకే. హాయ్ బబ్లు. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమ్మా నీరజా, ఇంత లేట్ గా వచ్చావేంటి? కేక్ కట్ చేయడం అయిపోయింది. మన కేకులతో ఏం పని ఉంది సార్, దీంతో కానీ. గురుగారు చూడు సూరి, ఇక్కడ గురువు శిష్యుడు అన్న భేదం లేదు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మనం బబ్లు పార్టీకి వచ్చాం. లెట్ us ఎంజాయ్. హాయ్ కావాలి సార్. Come on. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమ్మా? ఆర్ యు ఎంజాయింగ్ సార్? యా. లౌడ్ స్పీకర్ అగ్గి పెట్టిందా? నన్ను నిక్ నేమ్ తో పిలుస్తావా సూరి? మీరే కదా సార్ మనమంతా ఫ్రెండ్స్. లెట్ Ah. ఎంజాయ్ అన్నారు. అనే ఉంటాను. ఇదిగో ఇది. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్. సార్ మోటార్ అస్సలు పడకండి సార్. మీకు కావాల్సినంత తీసుకోండి. ఎంజాయ్ సార్, పార్టీ చాలా ఎంజాయ్. ఎక్కువైపోతుంది. తాగండి సార్, తాగండి. ఏంటి ఇంకా నేను లవ్ చేస్తున్నాడా? హాయ్. ఎక్స్క్యూజ్ మీ. మోటార్ పడకండి సార్, తాగండి సార్. నాకు మొహమాటం ఏంట్రా? ఇలాంటి పార్టీలు 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి వస్తుంది. మరి ఈ గ్యాప్ నేను ఫిలప్ చేయొద్దు. రే, పార్టీ అదిరిపోయింది. ఖర్చు మాత్రం అయిందిరా? అంతా మీ దయ సార్. నాదయ్యే ఉందిరా. నీ పార్టీ బ్రహ్మాండంగా జరగాలని భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు. అంత పైవాడిదయ్యా. థ్యాంక్ యూ సార్. కరోడ్పతి కూడా పార్టీని ఇంత గ్రాండ్ గా చేయలేడు. నా శిష్యుడు ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశాడంటే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. అది సరే గాని డబ్బు ఎంత ఖర్చు పెట్టావు? ఓ 10-15,000 అయింది సార్. 10-15,000 మీ నానిచ్చాడా? అంతా మీ దయ సార్. నాదయ్యే ఉందిరా. నువ్వు పార్టీకి పిలిచావు, నేను వచ్చాను. పైగా గిఫ్ట్ తెస్తే అదో బొక్క అవుతుందని చేతులు ఊపుకుంటూ వచ్చాను. ఇందులో నాదయ్యే ఉంది చెప్పు. మీ స్కూటరే లేకపోతే ఈ పార్టీ ఇంత గ్రాండ్ గా అయ్యేదా సార్? ఏంటి గురుడేమైనా పోయాడా? ఇంకా పోలేదమ్మా. నీదయా అంటే ఏమిటో అనుకున్నా. పెళ్లి కానుక మా అత్తగారు ఓ కొత్త స్కూటర్ కొనిస్తే పెట్రోల్ ధర పెరిగిపోయింది కదా అని కాలేజీలో ఎవరికీ కనపడకుండా మూలన పెడితే దాన్ని కాస్త దుమ్ము దులిపి బయటికి తీసి తాకట్టు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తావా? పైగా ఈ పార్టీకి నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచి వీళ్ళందరికీ గ్లాసుల్లో మందు పోయించి తాగనిస్తావా? బాధపడకండి సార్, త్వరలో ఇప్పిస్తాడు. ఏంట్రా విప్పించేది? నా బట్టలు. పర్లేదు తాగండి సార్, తాగండి. ఎలా తాగలను? దీనిలో నా స్కూటర్ దీనంగా చూస్తోంది. ఎలా తాగలను? ఇలా ఆ? ఏమిటి? కౌసల్య, కౌసల్య, ఏమైంది? కౌసల్య, కౌసల్య, తొందరగా ఇవ్వండి.
చెప్పింది ఇది వ్రతాలు ప్రసాదాలు అని చెప్పి నువ్వు చేసే నిర్వాహకం ఇదటే. మరేంటి, ఇదంతా మీ వల్లనే జరిగింది. మా వలన వీళ్ళేం చేశారే? అవును, ఆ నైట్ మీరు ఆ క్యాసెట్ తేకపోతే ఈ అనర్థం జరిగేది కాదు. క్యాసెట్ కి నీ కాల్ చేయడానికి సంబంధం ఏంటే? ఆ నైట్ నేను ఆ క్యాసెట్ చూడలేనని బయటికి వచ్చానా, అనుకోకుండా వీడు నా ఎదురు పడ్డాడు. బబ్లు, 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 ఏమైంది బబ్లు? జాగ్రత్తగా. ఇస్తా. బబ్లు, బబ్లు, ఆ తర్వాత ఆ తర్వాత ఇంకేముంది, ఈయనలో మన్మధుడు కనిపించుంటాడు. నువ్వు రతీదేవి అయిపోయావా? నీ పూజలకి వ్రతాలకి మెచ్చి ఆ దేవతలు మంచి నిండేండ్ల అవ్వరిని ప్రసాదించారు. సరే బబ్లు, ఇంతకి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? ఎంత మాట అన్నావురా? నా మీదేమైనా కోపం ఉంటే ఓ కడబ్బాం కొని విసురు, అంతేగాని పెళ్లి మాత్రం చేసుకోను. ఏం చూసావురా? కడబాంబు కంటే భయంకరమైందిరా పెళ్ళంటే. ఏం సార్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఎవరితో ఇలాగే కమిట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇలా చూపెట్టింది. అందరం చందాలు వేసుకొని ఆ అమ్మాయికి అబోషన్ చేద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చివరికి వాడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వాడు నైట్ గిటార్ వాయించుకుంటూ క్లబ్ లో కూర్చోవటం, పొద్దున చదువుకోవటం, కాలేజ్ లో నిద్ర. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇదే గనక సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా. సార్, అందుకనే వాడిని చూసి పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అయిపోయాను రా, అంతే. వెంకట సుబ్బారావు, నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నా. నా గురించి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వెంటనే గ్రౌండ్ కు పంపించు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకు లేరా? నీ ఫేస్ కి మా అక్కే ఎక్కువ. వెళ్తున్నాను రా, కొట్టాం.